రాజ్యాంగం అనే పుస్తకం ఎంత అబ్బురపరిచేది, ఎంత అద్భుతమైంది, ఎంత శక్తి కలదంటే హిందువులకు రామాయణం గీతలాగా, ముస్లింలకు ఖురాన్ లాగా, లేకపోతే క్రైస్తవులకు బైబిల్ లాగా ఈ అన్నిటికంటే మించినటువంటి గ్రంథం. ఇంకా జైనులు బౌద్ధులు ఉండరు, ఆ గ్రంథాలంకంటే మించిన గ్రంథం. ఎందుకంటే అందులో ఏమి లేవు మత విశ్వాసాలు, దేవుడు ఉన్నాడా లేడా అనే సంగతి తప్ప. వీడెవరైనా నిన్ను కొడితే, ఇప్పుడు మేము దౌర్జన్యం చేసి నీ బండి కూర్చుకుపోతాం, నీ దగ్గర డబ్బులు కూర్చుకుపోతాం, వీటిపై నువ్వు ఎమ్మడే దరఖాస్తు పెడతావు. దరఖాస్తు పెడితే పోలీసు వచ్చి పట్టుకోవాలి, మమ్మల్ని అందరూ జైలు. ఈ హక్కును, ఈ యొక్క చట్టాలని, శాసనాన్ని రక్షించాలని కోరింది ఏంటంటే రాజ్యాంగం. దీంట్లో ఎస్సీల హక్కులేంది, బీసీల హక్కులేంది, ఓసీల హక్కులేంది, తర్వాత పక్షులకు కూడా రాజ్యాంగం ఉంటుంది. అయితే అటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఈ మతతత్వ పార్టీలు, కులతత్వ పార్టీలు, ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు చేరి కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కలుషితం చేసి వాళ్ళ అవసరం రీత్యా వాడుకొని లాస్ట్కు ఈ బహుజన హక్కులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులన్నింటినీ కాల రాసి మానవ మనుగడకే నీళ్ళు వెళ్ళేటువంటి ప్రమాదకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఈ క్రమంలో మనం రాజ్యాంగం సంరక్షించుకోవాలి. రాజ్యాన్ని సంరక్షించుకోవాలంటే పార్టీలు పట్టించబడాలి. పార్టీ పట్టించకుండా ఉండాలంటే ఆర్థిక మూలాలు ఉండాలి. సభ పెట్టాలన్నా, సమావేశం పెట్టాలన్నా, జెండా పెట్టాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, దేనికైనా రూపాయి ముఖ్యం. కనుక ప్రతి ఇంటికి పోయి, ఇంటింటికి బిఎస్పీ, ప్రతి పల్లె, ప్రతి ఇల్లు మేము పోయి మా పార్టీ యొక్క కార్యక్రమాలు చెప్పుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి జలకన్యాల దినోత్సవాన్ని వస్తుంది. మా మేడవతి గారు జనవరి 15 తారీఖు పుట్టినరోజు. ఆమెకు బిఫోర్గా మేమంతా ముందస్తుగా మేము తిరిగి ఈ యొక్క ప్రబోధాన్ని మొత్తం మీ దగ్గర తీసుకెళ్ళి మీకు చెప్పి మీ ఇష్టంతో మీ శక్తి మేరకు ఎవరు ఎంత స్పందిస్తారో, ఉద్యోగస్తులు ఒక తిరుగా, వ్యాపారస్తులు ఒక తిరుగా, కూలీనాలు జనం ఒక తిరుగా, రైతులు ఒక తిరుగా, ఇవన్నీ ఉంటారు. కాబట్టి ఎవరి స్తోమత ప్రకారం స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. దాంట్లో మాకు కులాలతోటి, మతాలతోటి, పార్టీలతోటి విభేదాలు లేవు. ప్రజలందరూ మా వాళ్ళు, మా పార్టీ ప్రజలందరూ తీసుకోవాలని ఉద్దేశంతో వచ్చినాం. దయచేసి ఆ జన కళ్యాణ దివాస్కు మీరు మీ వంతు కృషి చేసి సహకారం చేసుకుంటా ఆర్థిక పెట్టుబడి రాయాలని మేము అనుకుంటున్నాం. జై భీమ్.